హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 2. సో మీకు నిన్న నేను అసలు ఎక్కడికి వచ్చినాం, ఏ ఏరియాలో ఉన్నాం, ఎక్కడ ఆగినాం ఏం చెప్పలేదు కదా. సో ఇప్పుడు మనము సియోని అనే సిటీలో ఆగినాం అనమాట. సో నైట్ వస్తుంటే చెప్పినా కదా ఆల్రెడీ ఫుల్ నిద్ర వస్తుంది, మనోనికి కూడా అయితే లేదు, జర్నీ కూడా చేయలేను ఖచ్చితంగా నైట్ అని అన్నాడు. సేమ్ మనంతో ఆనప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే మనకి జబల్పూర్ వరకు వెళ్దామని అనుకున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి కూడా ఇంకా చాలా లేట్ అయిపోయేటట్టు ఉంది. అంతా లేట్ అయిపోయినాక రూమ్ తీసుకొని పండుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి వెళ్ళిపోయినా కానీ నిద్ర సరిపోదు. సో అంత లాంగ్ కూడా వద్దు అని చెప్పేసి ఒక 50-60 కిలోమీటర్స్ ఏమో ఉండే అప్పుడు మేము డిసైడ్ అయినప్పుడు నైట్ స్టే చేద్దామని సియోనికి. సో డైరెక్ట్ సియోనికి వచ్చి ఆగుదామని చెప్పి ఇక్కడికి వచ్చి ఆగినాం అనమాట. సో రూమ్ అయితే 650 తీసుకుండు. యాక్చువల్గా మార్నింగ్ 5 o'clock లేచి వెళ్ళిపోదామని అనుకున్నాం. కాకపోతే 5 o'clock నుంచి అలారం పెట్టుకుంటే మేము దాన్ని ఆఫ్ చేసుకుంటా లేచి మళ్ళీ వండుకొని మళ్ళీ లేచి మళ్ళీ వండుకొని అట్లా తనలాడుకుంటా ఇప్పుడు 9కి లేచినాం. సో మా రూమ్ సరౌండింగ్స్ ఇట్లుంది, చూపిస్తా అటు సైడు. ఇప్పుడే మేము వేసుకున్న ప్లాన్ ఏంటంటే అక్కడ నుంచి అయోధ్య కూడా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. 200 కిలోమీటర్లే ఉంది. సో 200 కిలోమీటర్స్ ఉంది కదా అయోధ్య కాన్ నుంచి. అక్కడ నుంచి అయోధ్య పోదామని అనుకుంటున్నాం. కాకపోతే ఫస్ట్ కాశీ పోయి అయోధ్య పోదామా, లేదంటే అయోధ్య పోయి అక్కడ నుంచి కాశీ వద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాం అన్నమాట. విల్ ప్లాన్. సో నేనైతే మొత్తం కంప్లీట్ ఫ్రెష్ అయిపోయినా, శ్రీనివాస్ ఫ్రెష్ అవుతుండే. ఇప్పుడు నేను రెడీ అయిపోగానే కిందిగా టిఫిన్ చేసేసి బండి గుంజుతూనే ఉంటాయి. ఇక టైం 10 అవుతుంది. ఇప్పుడు 5 గంటలకు పొద్దున 5 గంటలకు స్టార్ట్ అవుదాం అనుకునే వాళ్ళం, 10 గంటలకు స్టార్ట్ అవుతున్నాం. చలో లెట్స్ గో. ఇటు నుంచి మెట్లు తిరుగుకుంటా ఇక్కడ కూడా నా బండి లేదు, అమ్మ బండి ఇడవేంది రానా అని ఇడికి వచ్చింది. రాత్రి ఇడబెడితే వీళ్ళు గుంజి ఇడబెట్టారు. 632 కిలోమీటర్స్ తిరిగినాం నిన్న. ఇప్పుడు ఫిక్స్ అయినాం అనమాట. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ అయోధ్య పోదామని చెప్పేసి. అయోధ్యకి 603 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 600 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ ఎంత అవుతుందో ఇక చూడాల. ఒక 12 hours పట్టొచ్చేమో తెలిసి. సో యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అయితే అసలు కాశీ అనే అనుకొని బయలుదేరినాము. అసలు అయోధ్య ఆలోచన కూడా లేకుండా మాకు గుర్తురాలే. అసలు మేము నిన్న నైట్ రూమ్ తీసుకొని ఉన్నప్పుడు రూమ్లో అప్పుడు గుర్తొచ్చింది, అరే అయోధ్య కూడా దగ్గరనే కదా, అయోధ్యకు కూడా పోతే అయిపోతుంది కదా అని చెప్పేసి. సో అట్లా ప్లాన్ చేసి ఇప్పుడైతే ఇక డైరెక్ట్ అయోధ్య వెళ్తున్నాం ఇక. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనమైతే ఎంపీలో ఉన్నాం, మధ్యప్రదేశ్. సో మనకి సియోని అనుకుంటా ఫస్ట్ కలిగింది మధ్యప్రదేశ్ ఎంట్రీ ఇచ్చినాక. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము మధ్యప్రదేశ్లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి టీఎస్ దాటేసి నిన్న మహారాష్ట్ర ఎంట్రీ ఇచ్చి మహారాష్ట్ర కూడా దాటేసి నిన్న. సో నైట్ వరకు ఈ సియోని మధ్యప్రదేశ్కి వచ్చి స్టే చేసినాం. ఇక ఇప్పుడు మనం మళ్ళీ మధ్యప్రదేశ్ కూడా దాటాలి ఇప్పుడు. ఇక చలో. జబల్పూర్ ఇంకో 138 ఉంది. నేను ఆడికి పోయి ఆగుదాం అనుకున్నాం. ఫస్ట్ చిన్న ఫారెస్ట్ రోడ్ ఒకటి స్టార్ట్ అయింది ఇప్పుడే. నిజంగా అసలు ఈ సైకిళ్ళ మీద పోయేటోళ్ళు, పాదయాత్రలు చేసేటోళ్ళు అయితే మస్తు గ్రేట్ అసలు. ఇప్పుడే వెనకాల నుంచి వస్తుంటే చూసినా అక్కడ కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇంకొంతమంది సైకిళ్ళ మీద వెళ్తారు, మధ్యలో కనబడుతారు రూట్లో. అందరూ అయోధ్యకి వెళ్తారు అనమాట. సో అసలు ఈ ఫారెస్ట్ రూట్లు వస్తుంటాయి మధ్యలో. ఈ ఫారెస్ట్ రూట్లలో అసలు ఎట్లా పోతారో చాలా గ్రేట్ అసలు నిజంగా. సో చాలాసేపటి తర్వాత ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయినాం కదా, అక్కడ నుంచి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్, 170 కిలోమీటర్స్ నడిపినాం నాన్ స్టాప్గా. టైం ఇప్పుడు వచ్చేసి 12:30 అవుతుంది. ఇక్కడ చాయ్ తాగుదామని ఇప్పుడు ఆగినాము. టిఫిన్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్ ఇటు వరకు వచ్చేసినాం అనమాట. ఏంది ఓ లేడా ఇక్కడ, వీళ్ళదేనా? అమ్మా అబ్బా. ఈ ప్యాకెట్లో దీన్ని మిక్సప్ చేసుకుని తింటే డెడ్లీ కాంబినేషన్. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం.
ఆ దొరికిన ప్యాకెట్లు అన్నీ తిన్నాం ఏవేవో. ఇక అదే బ్రేక్ఫాస్ట్ అనుకొని అదైతే కంప్లీట్ చేసి ఛాయ్ తాగి స్టార్ట్ అవుతున్నాం. ఇక నెక్స్ట్ రేవా ఉంది. రేవా వరకు నాన్ స్టాప్ పోదామని అనుకుంటున్నా. 200 ఏమో అట్లుంది రేవాకి. అడిగే ఇంకా 300 ఉంది అయోధ్య. దీని నుంచి 500 రేవా 200 మన అడిగే 300. ఎంపీలో కూడా 109 ఉంది పెట్రోల్. 1120 రూపీస్ పట్టింది ట్యాంక్ ఫుల్. థర్డ్ ట్యాంక్ ఫుల్ ఇది. తెలంగాణలో ఫస్ట్ ట్యాంక్ ఫుల్ అయింది, తర్వాత మహారాష్ట్రలో సెకండ్ ట్యాంక్ ఫుల్ అయింది, ఇప్పుడు ఎంపీలో. నెక్స్ట్ మనము యూపీ పోతున్నాం ఇక. సో ఇక్కడ కొద్దిసేపటి నుంచి అస్సలు రోడ్డు బాగాలేదు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఫస్ట్ ఈ లారీని క్రాస్ చేయాలి. అది ఎంత కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇక్కడ. కొద్దిసేపటి నుంచి రోడ్డు అంతా మంచిగా లేదు. ఈ ఇంకా 146 కిలోమీటర్స్ ఉంది రేవాకి. ఇప్పుడు వెనకాల బోడీ చేసినుండే. మనం రేవా దాకా పోతే ఏంటంటే అక్కడ నుంచి మనకి డైవర్షన్ ఉంటుంది అన్నమాట. ఇక వారణాసికి అయోధ్యకి వేరే వేరే రూట్స్ ఇక అక్కడ నుంచి. ఇవి నడుచుకుంటూ పోయేటోళ్ళు అందరు అయోధ్యకే. ఇప్పుడు ఏంది ముంగట ఏనుగు కూడా పోతుంది, ఏనుగు కూడా ఆడికేనైంది. వాటరు క్లియర్ వాటర్ ఉన్నాయి అసలు, చాలా నీట్గా ఉన్నాయి అసలు. అక్కడ పైన బోర్డు కనబడ్డది బీహార్ రివర్ అని చెప్పేసి ఉంది. మేము ఏదో ఇటు వచ్చినాము, కానీ ఇటు వస్తే ఇక్కడ సైడ్కి శివుడు ఉన్నాడు. ఏ వద్దులే మళ్ళీ కిందికి ఏమొస్తామని నేను కొంచెం ముంగటికి వెళ్ళిపోయి సరే పోదామని మళ్ళీ వెనకకి తిప్పుకొని వచ్చిన. వస్తే ఇక్కడ శివుడు ఉన్నాడు. A few hours later. ఓకే, ఇప్పుడే మనం ఒక ఘాట్ సెక్షన్కి ఎంట్రీ ఇచ్చినాము. ఈడ అసలు ఎంత ఘోరంగా ఉందంటే మన బండి లైట్స్ ఆఫ్ చేసినామంటే ముంగట అసలు ఏం రోడ్డు కనబడదు ఇక. కంప్లీట్గా అట్లుంది ఈడ. మొత్తం టర్నింగ్లు ఘోరంగా ఉన్నాయి. ఇక మనం ఈ ఘాట్ సెక్షన్ దాటేసి కొంచెం ముంగటికి పోతే ఇక యూపీలోకి ఎంట్రీ ఇచ్చేస్తాం మనం. ఇక ఇదిగోండి యూపీ కరెక్ట్ బార్డర్ దగ్గర ఉన్నాం. జస్ట్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకా ప్రయాగ్రాజ్ పోవాలి. ప్రయాగ్రాజ్ నుంచి ఇదేమో ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య. నువ్వు మంచి ఇట్లా పోతున్నావు, హైవే కనిపించినా ఇట్లా గుంజుతున్నావు. మళ్ళీ కొంచెం రూట్ వచ్చినా మళ్ళీ గుజలో ఇస్తున్నావు. ఇక మళ్ళీ NH30 తాకిందా ఇట్లా గుంజుతున్నావు. స్పీడ్ ఆడి చెప్పేది. ఇప్పుడు ఇంకా రోడ్డు కొంచెం బాగాలేదు ఇప్పుడు కొద్దిసేపటి నుంచి, లేకపోతే ఇంకా మస్తు గుంజుతుండే అసలు. ఈ హెల్మెట్ ఎప్పుడో వాడిన చాలా రోజులు అవుతుంది, లాంగ్ డ్రైవ్లకు వాడి. ఆదియోగి మరి లాంగ్ కాదా, ఎప్పుడో జమాన్లో పోయినాం. అది ఎప్పుడు పోయినాం, మస్తు రోజులు ఇయర్స్ అవుతుంది ఆదియోగి పోయొచ్చు. బ్రో అది పోయింది నార్మల్ సౌత్ బ్రో, మనం వచ్చింది నార్త్ బ్రో. అయితే బ్రో నార్త్ సౌత్ ఏం నేను అట్లా లెక్క చేయ. నేను మనకి రోడ్డు ఉందా దమ్ముకోబడే ఖాళీ అట్లా ఉంటుంది మనతోటి. నైట్ టైంలో బాధ ఏంటంటే వైజర్ మీద ఆపోజిట్ వెహికల్స్ లైట్లు పడి, ఇగో ఇప్పుడు మీకు ఎట్లా ఉంది కెమెరా మీద అట్లా ఈ గ్లాస్ మీద పడి సగం కనబడదు రోడ్డు కంప్లీట్. ఒక్కొక్కసారి అయితే అసలు కంప్లీట్ చీకటి వచ్చేస్తుంది. ముంగట ఏముందో అసలు కంప్లీట్గా ఏం కనబడదు. వాడు చూడరు కార్ రోడ్ ఎట్లా వస్తుండో రాంగ్ రూట్లో. ఎప్పుడైనా స్పీడ్లు ఉంటే ఆయన పరిస్థితి ఏం చెప్పారు. రాంగ్ రూట్లో వస్తుంది, రాంగ్ రూట్లో వస్తుండే. ఇంకా లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వానికి ఆ లారీ వాడు చూసి దన్మని ఒకటేసారి లెఫ్ట్ కొట్టండి. ఇట్లాంటి వాళ్ళ వల్ల అవుతుంటాయి యాక్సిడెంట్లు.
అయోధ్య 27 కిలోమీటర్స్. సో యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంతకుముందు మధ్యలో ఆగి చాయ్ కానీ అక్కడ చాలాసేపు పండుకున్నాము. 4th ట్యాంక్ ఫుల్ చేయించినాము. ఎంత 1049. లైటింగ్ అయితే బాగా గట్టిగా పెట్టినారు కదా. సో గాయస్ ఫైనల్లీ అయోధ్యకి అయితే వచ్చేసినాం 2 రోజుల నుంచి జర్నీ చేసి. సో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినాం అయోధ్యలకి. లైటింగ్ గీటింగ్ అయితే మస్తు ఉంది ఇదంతా. యాక్చువల్గా మేము మధ్యలో ఆగి చాలాసేపు పండుకొని ఉండే, నైట్ అంతా కూడా ఎగిరిపోయింది అలా. నాకు తెలిసి టైం ఇప్పుడు ఒక 4 అట్లా అవుతుందేమో అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ టైం అయితే తెలియదు కానీ ఇక కొద్దిసేపట్లో అయితే తెల్లారిపోతుంది ఇక. కానీ అయోధ్యలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మొత్తం అయోధ్య అంతా అసలు లైటింగ్లతో వెలిగిపోతుంది అంతటా. ఇక వెనకాల మీరు ఈ పబ్లిక్ చూస్తారు కదా, వీళ్ళంతా ఇప్పుడు దర్శనానికే. ఇంత పొద్దున్నే చాలా మంది ఉన్నారు ఆడ. చలో గాయస్ ఫైనల్లీ అయితే ఘోరమైన రైడింగ్ చేసి 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 అయోధ్యకు వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ స్నానం చేయడానికి అని చెప్పి వచ్చినాము. మా బోటింగ్లు కూడా ఉన్నాయి. ఇంకా టైం 5:30 అవుతుంది. మార్నింగ్ 5:30 అవుతుంది టైము. జనాలు ఎట్లున్నారు తెలుసా ఏ టైంకి కూడా. పెద్ద లైన్ ఉంది అక్కడ టెంపుల్ దగ్గర. అయితే ఇక్కడ జల్దీ స్నానం చేసి వెళ్ళిపోవాలి ఇక. ఘోరమైన వణకడం అసలు నార్మల్గా లేదు. వాడెట్లా వణుకుతుండే చూడండి అసలు. ఇప్పుడు ఇలా స్నానం చేసుడే పెద్ద టాస్క్ అసలు. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో గాయస్. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో అయోధ్య కాశీ 2 టెంపుల్ కవర్ అవుతాయి.